కుంభమేళా యాత్రలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కుంభమేళాకి వెళుతూ ఉండగా మరో ఘోర ప్రమాదం జరిగింది. 2 రోజుల క్రితం మనం చూసాం. కుంభమేళా నుంచి తిరిగి వస్తూ ఉండగా హైదరాబాద్కు చెందిన యువకులు కొంతమంది రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. సుమారు 7 మంది చనిపోయారు. ఇప్పుడు మరోసారి కుంభమేళాకి వెళుతూ ఉండగా 10 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో 19 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఒక బస్సులో వెళ్తూ ఉన్నారు వీళ్ళంతా. వెళుతున్న సమయంలో ప్రమాదం జరగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ప్రమాద స్థలంలో ఉన్న దృశ్యాలు కూడా టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఒక 2 రోజుల క్రితం హైదరాబాద్కు చెందిన కొంతమంది మినీ బస్సులో వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ప్రమాదం జరగడంతో 8 మంది చనిపోయారు. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకుంది. కుంభమేళాకు వెళుతూ ఉండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 10 మంది భక్తులు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మీర్జాపూర్ ప్రయాగ్రాజ్ నేషనల్ హైవేపై బస్సు కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా ఛత్తీస్గఢ్కు చెందిన వారే అని తెలుస్తోంది. ప్రమాదం దాటికి కారు నుజ్జునుజ్జైన దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ ప్రమాదంలో మొత్తం వెహికల్ అంతా కూడా నుజ్జునుజ్జు అయిపోయింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ప్రయాగ్రాజ్కి వెళ్లి అందరూ క్షేమంగా రండి, ఎక్కువ వేగంతో వెళ్ళొద్దు, ఎక్కువ జనం కూడా మితిమీరి కూడా ఒకే వెహికల్ ఎక్కువ జనం వెళ్ళొద్దు అని చెప్తూ ఉన్నారు. కెపాసిటీకి మించి వాహనాల్లో ప్రయాణం చేయొద్దని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్రమాదానికి కారణం అతివేగంగా తెలుస్తూ ఉంది. మృతులంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారే. నుజ్జునుజ్జైన కారును కూడా మనం చూడొచ్చు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. మీర్జాపూర్ ప్రయాగ్రాజ్ నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది.